హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ఈ మధ్య బాగా వార్తల్లో నిలిచిన ఫార్మర్స్ కేటీఆర్ ఫార్మర్స్. సో ఇప్పుడు దాన్ని కూల్ చేయాలి అని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. అంటే అది కూడా అక్రమ కట్టడం అని చెప్పేసి అంటున్నారు. సో హైడ్రా రంగంలోకి దిగింది కాబట్టి దాన్ని కూడా కూల్ చేస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో దాంట్లో ఎంతవరకు నిజం ఉంది సార్? కేటీఆర్ ఫామ్ హౌస్ అంటారు దీన్ని. యాక్చువల్గా ఇది కేటీఆర్ పేరుతో లేదు, వాళ్ళ బావమరిది రాజ్ పకాల ఆయన పేరుతో ఉంది. సో దాన్ని ఇప్పుడు కూల్ చేస్తున్నారని ఒక వార్త ఇప్పుడు వైరల్ అయింది. ఇప్పటి నుంచో అంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా మళ్ళీ వైరల్ అయింది. యాక్చువల్గా జన్వాడ ఫామ్ హౌస్ని కూల్చేయాలని ఎప్పటి నుంచో అంటున్నారు. హైడ్రా వచ్చినప్పటి నుంచి కూడా దాని మీద కన్నుంది. ఆల్రెడీ రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ సర్వేలు చేశారు. అది బఫర్లో జోన్లో ఉందని, ఎఫ్టీఎల్లో ఉందని, ఇలాగ రకరకాల వార్తలు వచ్చాయి. దాంతో దాని ఒరిజినల్ ఓనర్ వచ్చి ప్రదీప్ రెడ్డి, ఆయన పేరుతో ఉంది. వీళ్ళ బావ అంటే బావమరిది, కేటీఆర్ బావమరిది దాన్ని లీజుకు తీసుకున్నాడు అనేది చెప్తున్నారు. సో ఈ ప్రదీప్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళాడు. నేను అది నిర్మించిందేమో 2014లో నిర్మించారు వేరే వాళ్ళు, నేను దాన్ని 2019లో కొనుక్కున్నాను, అప్పుడు అన్ని అనుమతులు దానికి ఉన్నాయి, అవన్నీ చూసే నేను కొనుక్కున్నాను. సో అనుమతులు ఉన్నాయి కాబట్టి కూల్చివేయొద్దని చెప్పండి అని వీళ్ళు వెళ్ళారు. ఎవరు? ప్రదీప్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏం చెప్పింది, అలాగా స్టే ఇవ్వడానికి కుదరదు, చట్ట ప్రకారం వెళ్ళమని మనం చెప్తాం. చట్ట ప్రకారం మీకు నోటీసులు ఇవ్వాలి, మీరు అక్రమ కట్టడమా కాదా అనేది మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం మీకు ఇవ్వాలి. సో మీరు కోర్టుకు లీగల్గా అప్పుడు రండి. సో ఇప్పుడు మేము దాన్ని ఆపమని అంటే స్టే ఇవ్వాలని అంటే స్టే ఇవ్వలేము అని చెప్పారు. దాని తర్వాత మరి ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని కోల్చకుండా ఆగిందో తెలీదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా విషయంలో కొద్దిగా విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాన్సెప్ట్ పరంగా అది మంచి కాన్సెప్టు, థియరాటికల్గా మంచి వ్యవహారం అది. ఎందుకంటే చెరువుల ఆక్యుపేషను అనేది మనకు తెలుసు. కాలువలు, చెరువులు హైదరాబాదులో వందలాది కాలువలు కావచ్చు, 80 చెరువులు ఎంతో ఉన్నాయి. అవన్నీ కూడా ఆక్యుపేషన్కి గురవడం వల్లనే హైదరాబాద్లో కొద్దిగా వర్షం పుట్టినా కూడా ఇదవుతుంది. సో రెండోది డ్రైనేజ్ సిస్టమ్ సరిగలేదు. ఎందుకంటే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్, అందులో కూడా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు ఇచ్చేస్తారు. ఆ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లో వాడే ఇదంతా కూడా సరిపోయే డ్రైనేజీలు అక్కడ లేవు. అందుకని కొద్దిగా వర్షం పడినా కూడా మెయిన్ సిటీస్లో, ఆ మధ్య నేను సోమాజిగూడలో చూశాను, వితిన్ నిమిషాల్లో వీధులు ఇక్కడ వరకు లోతులు వచ్చేస్తున్నాయి. ఇంకా మా బస్తీల పరిస్థితి, లోతట్టు ప్రాంతాల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది మంచి కాన్సెప్టే, కానీ మేజర్ ఆక్యుపేషన్లు ఎవరు చేశారు? పెద్దవాళ్ళు చేశారు ఎక్కువగా. వాటి జోలికి ముందు వెళ్ళి తర్వాత పేదవాళ్ళ జోలికి వస్తే ప్రిపేర్ చేసి ఉంటే అయ్యిండేది. ఊరికే ఒక సింబాలిక్గా నాగార్జునది ఎన్క్లేవ్ ఎన్కన్వెన్షన్ చేశారు, ఆ తర్వాత ఒకరిద్దరు చేశారు తప్ప మేజర్గా వెళ్ళలేదు. వాళ్ళ మీదకి వెళ్లకుండా మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, పేదల జోలికి వెళ్ళడం అనేది కనిపిస్తుంది. దానివల్ల గందరగోళం ఉంది. తాత్కాలికంగా ఆపింది. ఈలోగా మూసి గొడవ స్టార్ట్ అయింది. సో ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ని కూడా ఎందుకు కోల్చలేదు అనేది ఇది ఉంది. ఈ లోపల కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, అది అసలు ఫామ్ హౌసే కాదు, మా బావ ఇల్లు అది, మా బావ తీసుకున్నాడు దాన్ని లీజుకి, గృహప్రవేశానికి కుదరలేదు కాబట్టి దీపావళికి పార్టీ చేసుకున్నాం, దాన్ని మీరు రేవ్ పార్టీ అంటున్నారు. అప్పుడు రేవ్ పార్టీ అని కూడా దీని మీద పెద్ద దుమారం లేపింది. 2 రోజులు పెద్ద డ్రామా నడిచింది. ఈ రాజపకాలని వాళ్ళు విచారించడానికి చేశారు, ఈయన బెయిల్ కోసం ట్రై చేశాడు. తర్వాత విజయ్ మద్దూర్ అని ఒక ఎన్ఆర్ఐని వీళ్ళు, ఆయన బ్లడ్లో డ్రగ్స్ ఉందని చెప్పారు. ఆయనేమో నేను అమెరికాలో తీసుకున్నాను డ్రగ్ అన్నాడు. కొన్ని దేశాల్లో ఏమో డ్రగ్స్ లీగల్. ఇప్పుడు ఆ మధ్య నేను థాయిలాండ్ వెళ్ళాను, థాయిలాండ్లో ఎక్కడ చూసినా అమ్ముతున్నారు మామూలుగా బయట. సో ఇప్పుడు నేను థాయిలాండ్లో తీసుకొని ఇక్కడికి వచ్చాను అనుకో, ఇక్కడ నాకు బ్లడ్ టెస్ట్ చేస్తే డ్రగ్స్ ఉంటుంది, ఇక్కడేమో నేరం, మరి అక్కడేమో లీగల్. సో అదే ఆయన విజయ్ మద్దూరి అదే అడుగుతున్నాడు. ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. ఏదేమైనా దాని మీద కన్ను, రేవంత్ రెడ్డి కన్ను అయితే ఉంది దీని కొలత. ఇప్పుడు లేటెస్ట్గా కొత్త విషయం ఏంటంటే,
బిగ్ టీవ్ అనే మనకు ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయింది. స్వేచ్ఛ బిగ్ టీవ్ అనే వాళ్ళు కలిసి ఒక ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అసలు దీనికి అనుమతులు ఉన్నాయా లేవా అని ఒకటి వేశారు. వేస్తే పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వాళ్ళకు ఒక ఆర్టీఐ తరపున వేసినప్పుడు రిప్లై ఇచ్చాడు. అతను ఏమన్నాడంటే పంచాయతీరాజ్కి అసలు దీనికి ఇది అక్రమం కట్టడం, మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చాము. జూలై 6, 2022లో ఒక నోటీసులు ఇచ్చాము. జనవరి 30, 2023లో ఒక నోటీస్ ఇచ్చాము. ఫిబ్రవరి 8, 2023లో ఒక నోటీస్ ఇచ్చాము. కానీ ఈ 3 నోటీసులకు కూడా రాజపాకాల నుంచి ఇప్పటివరకు రిప్లై లేదు. కాబట్టి ఇది అక్రమం కట్టడం అనేది ఈ ఆర్టీఐ ద్వారా బిగ్ టీవీ బయటపెట్టింది. బిగ్ టీవీ అంటే కొంత ప్రో రేవంత్ రెడ్డి ఛానల్. సో వాళ్ళు బయటపెట్టి ఇప్పుడు దీన్ని అసలు ఇది ఇప్పటివరకు ఇది అక్రమం కట్టడం కాదని చెప్తున్నాడు, వీళ్ళు అంటున్నాడు. కానీ అసలు దానికి ఏమీ పర్మిషన్ లేవని పంచాయతీరాజ్ శాఖ చెప్పింది ఈ ఆర్టీఐ ద్వారా అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పింది కాబట్టి ఇంకా క్లియర్గా అది అక్రమ కట్టడం అని తేలినాక దాన్ని కూల్చడంలో కోర్టు కూడా అడ్డుకోదు. ఎందుకంటే అక్రమ కట్టడాలకు సంబంధించి కూల్చొచ్చు అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా బుల్డోజర్లకు సంబంధించిన ఇటీవల నిన్ననే నేను దాని మీద స్టోరీ చేశాను. దాంట్లో కూడా ఏం చెప్పిందంటే అక్రమ కట్టడాన్ని కూల్చడం తప్పులేదు, కానీ ప్రాపర్ డ్యూ ప్రొసీజర్ని ఫాలో కావాలి. అంటే నోటీసులు వాళ్ళకి ఇవ్వాలి, 15 days మినిమం టైం ఇవ్వాలి, వాళ్ళ ఫిర్యాదు ఏమైనా ఉంటే మీరు నమోదు చేయాలి, తర్వాత మీరు వాళ్ళ కోర్టుకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలి. దీన్నంతా కూడా డీటెయిల్ ప్లాట్ఫామ్లో ఇన్ఫర్మేషన్ పెట్టాలి. దాని తర్వాత కోర్టుకు కూడా మీరు మ్యాజిస్ట్రేట్కి కానీ కలెక్టర్కి కానీ డీటెయిల్గా నివేదిక సబ్మిట్ చేయాలి. ఇవన్నీ అయినాక కూలుస్తున్నప్పుడు కూడా వీడియో రికార్డ్ చేయాలి. ఇవన్నీ కూడా కోర్టు ఒక గైడ్లైన్స్ని, దేశవ్యాప్తంగా గైడ్లైన్స్ని సుప్రీంకోర్టు ఫ్రేమ్ చేసింది. ఆ గైడ్లైన్ హైడ్రా అయినా గీడ్రా అయినా ఆ గైడ్లైన్స్ ఫాలో కావాల్సిందే. ఇది ప్రధానంగా యోగి మీద వెళ్ళిన పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం గవాయ్ బిఆర్ గవాయ్ అండ్ కేవి విశ్వనాథన్ ఈ జడ్జిలు ఇద్దరు కలిసి ఇచ్చిన తీర్పు. ఆ తీర్పు ప్రకారం ఒకవేళ జన్వాడ ఈ ఫామ్ హౌస్ అక్రమ కట్టడం అయితే రాజపాకాలకి వీళ్ళు నోటీసులు ఇవ్వాలి, ఆయనకి టైం ఇవ్వాలి, ఆయన కోర్టుకి వెళ్ళే అవకాశం ఇవ్వాలి. కోర్టుకి వెళ్ళినాక అక్కడ కూడా ఇది అక్రమ కట్టడం అని కానీ ప్రూవ్ చేయాలి. అక్రమ కట్టడం అని ప్రూవ్ చేయాలంటే గవర్నమెంట్కి ఒక ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇప్పుడు హైడ్రాకి ఇబ్బందులు అవే. హైడ్రా ఇప్పుడు నేను ఒక దగ్గర ఒక ఇల్లు కట్టుకున్నాను, నాకు అన్ని అనుమతులు ఇచ్చేశారు, నేను ఇల్లు కట్టుకున్నా. ఇప్పుడు వచ్చి నువ్వు అది ఎఫ్టీఎల్లో ఉంది అంటే, ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ లేదా బఫర్ జోన్లో ఉంది, నీది కూల కొట్టేస్తాను అంటే మరి వాళ్ళు ఇచ్చారు కదా, వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? వాళ్ళు ఇస్తేనే కదా నేను కట్టుకున్నాను. సో అట్లాగే ఎవడో బిల్డర్ ఉంటాడు, బిల్డర్ నాకు అమ్ముతాడు, బిల్డర్ అన్నీ చూపించాడు, ఇవన్నీ ఉన్నాయి డాక్యుమెంట్స్ అని, నేను చూసి కొనుక్కున్నాను. ఇప్పుడు వచ్చి నా ఇల్లు కూల కొడితే ఎవరు బాధ్యులు? బిల్డర్ కదా బాధ్యుడు, నేను కాదు కదా ఆక్యుపై చేసింది. సో నేనేం చేయాలి? మరి అన్ని అనుమతులు ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నా ఫ్లాట్. ఇట్లాంటి ఇష్యూలు చాలా ఉన్నాయి. అందువల్ల అది అంత ఈజీ కాదు. లీగల్ బ్యాటిల్స్లకు కానీ వెళితే హైడ్రాకి అంత సాధ్యం కాదు ఎంత చేసినా. ఎందుకంటే ఇవన్నీ చిక్కుముళ్ళు, అంత సులభంగా లేదు. సో కాబట్టే హైడ్రా దూకుడు అనేది తగ్గింది. ఇప్పుడు మూసీ దీని మీదకి వెళ్ళింది, మూసీ దీని మీద కూడా కేసులు వేస్తున్నారు, ఉద్యమాలు జరుగుతున్నాయి. అంటే రేవంత్ రెడ్డి చేస్తున్న పథకాలు మంచివే, కానీ ఆ ప్రొసీజర్ని ఎలా తీసుకెళ్లాలనే దాంట్లో రేవంత్ రెడ్డి కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం దేశవ్యాప్తంగా కానీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రివెంజ్ పాలిటిక్స్ అనేది బలంగా కనబడుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్ష పార్టీలని నాయకుల్ని ఇబ్బందులు పెట్టడం, ఫోర్స్ చేయడం, వాళ్ళల్లో కొంతమంది తమ పార్టీలకు వచ్చేట్టుగా వాళ్ళని ప్రెజర్ చేయడం, పొగబెడతారంటారు కదా, పొగబెట్టినప్పుడు ఎలుకలు ఊరేళ్ళలోంచి బయటకు వస్తాయి. అట్లాగే ప్రతిపక్ష నాయకులకు పొగబెడతాయి అంటే వాళ్ళ మీద కేసులు, వాళ్ళ ఆస్తులు అక్రమం ఇంకోటో చెప్పి వాళ్ళ ఆస్తుల ధ్వంసం, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని దెబ్బ కొట్టడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు విధి లేక మన పార్టీలో చేరతారు. సో ఈ పని రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి కూడా బాధితుడే దీనికి. రేవంత్ రెడ్డిని కేసీఆర్ అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, చివరికి వాళ్ళ కూతురు పెళ్ళికి కూడా ఆయన
బేడీలు వేసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడడం ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు ఒకప్పుడు విక్టిమ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఫ్యామిలీ మీద, కేటీఆర్ ఫ్యామిలీ మీద తీవ్రంగా విరుచుకుపడడం, కేసులు పెట్టడం, ఆస్తులు కూలగొట్టడం ఈ కార్యక్రమంలోకి వచ్చినట్టు కనబడుతుంది. అక్కడ అంతే. ఒకప్పుడు జగన్ తెలుగుదేశం వాళ్ళని అత్యంత దారుణంగా అరెస్టులు చేయడం, చివరికి చంద్రబాబును కూడా 53 రోజులు పెట్టడం ఇవన్నీ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదే చేస్తుంది జగన్ మీద. అంటే ఈ రివెంజ్ పాలిటిక్స్ అనేవి ఏమవుతుందంటే ప్రజల పరిపాలన, గవర్నెన్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అభివృద్ధి, సంక్షేమం వీటి మీద దృష్టి పెట్టడం మానేసి ఈ రివెంజ్ పాలిటిక్స్లోకి ఈ ప్రభుత్వాలు కూరుకుపోయినట్టుగా మనకు కనబడుతుంది. అందులో భాగంగానే ఈ జన్వాడ ఫామ్ హౌస్ ఇది దాదాపు 7 ఎకరాలు అని చెప్తున్నారు. అందులో 6,700 గజాల్లో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టారని చెప్తున్నారు. సో దాన్ని మరి కూల్చేస్తే కేటీఆర్కి ఇబ్బంది కలుగుతుందా? దీంట్లో హైకోర్టు ఏమైనా జోక్యం చేసుకుంటుందా? అక్రమం కట్టడం అయితే ఏ కోర్టు కూడా జోక్యం చేసుకోదు, ప్రూవ్ చేయగలిగితే. అయితే ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే అక్రమం కట్టడం అయితే మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్? అప్పుడు దానికి రేవంత్ రెడ్డి చెప్పేది ఏంటంటే అది మీ గవర్నమెంట్ కాబట్టి మీరు తెచ్చుకోగలిగారు, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అవి వాళ్ళు అక్రమంగా ఇచ్చింది వాళ్ళ మీద కూడా మేము చర్య తీసుకుంటాను అని రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం ఉంది కోర్టుకి. అది కానీ ప్రూవ్ అయితే మాత్రం జన్వాడ ఫామ్ హౌస్ కూలిపోక తప్పదు.